లక్సెంబర్గ్లో జరిగిన యూరోపియన్ యూనియన్ పర్యావరణ మంత్రుల మండలి సమావేశంలో ఓ అరుదైన చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. స్వీడన్ పర్యావరణ శాఖ మంత్రి రోమీనా తన 3 నెలల కుమారుడు ఆడమ్తో కలిసి ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. EU మంత్రుల స్థాయి సమావేశానికి ఓ పసిబిడ్డ రావడం ఇది తొలిసారి అని అధికారులు ధృవీకరించారు. మాతృత్వ సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఆమె భర్త సహకారంతో కుమారుణ్ణి వెంట తీసుకొచ్చారు. కెరియర్, కుటుంబం మధ్య ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదనే సందేశం ఇవ్వడానికి ఇలా చేశానని రోమినో చెప్పారు. లక్సెంబర్గ్లో జరిగిన యూరోపియన్ యూనియన్ పర్యావరణ మంత్రుల మండలి సమావేశంలో ఓ అరుదైన చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. స్వీడన్ పర్యావరణ శాఖ మంత్రి రోమీనా తన 3 నెలల కుమారుడు ఆడమ్తో కలిసి ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. EU మంత్రుల స్థాయి సమావేశానికి ఓ పసిబిడ్డ రావడం ఇది తొలిసారి అని అధికారులు ధృవీకరించారు. మాతృత్వ సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఆమె భర్త సహకారంతో కుమారుణ్ణి వెంట తీసుకొచ్చారు. కెరియర్, కుటుంబం మధ్య ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదనే సందేశం ఇవ్వడానికి ఇలా చేశానని రోమినో చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.